భయ్యా ఓన్ టైం లేదు, వెనకనే AK-47 పట్టుకున్నాడు రవి అన్న. నేను ఒకవేళ ప్రొలాంగ్ చేసిన అనుకో, ఏం రానికి మైక్ ఇస్తే అంటే మింగేస్తావు అని ఎంత బాపదు. అందరికీ ఈ పుస్తక ప్రదర్శనలో పాట నేపథ్యాన్ని వినడానికి ఎంతో దూరం నుంచి వచ్చి పుస్తకాలు కొనుక్కొని మా పాటలు విన్నప్పటికీ మళ్ళీ మా మాటలు వినడానికి, పాట వినడానికి, పాటతో మాకున్న అనుబంధాన్ని వినడానికి, మీకు మాతో ఉన్న అనుబంధాన్ని తెలియజేయడానికి ఇక్కడ కూర్చున్న మీ అందరికీ మోకరిల్లి నమస్కరిస్తున్నా. చాలా చిన్న, నా పెద్ద నేపథ్యం ఏమి కాదు, చాలా చిన్న విషయం నాది. పాట నాకు పరిచయం అయింది మీలాగనే సహజంగా మా అమ్మ దగ్గరనే పరిచయం అయింది. కాకపోతే మా అమ్మ దగ్గర పరిచయం అయినప్పుడు ఆ పాట గురించి నా శ్వాసకు తెలుసు కానీ నా ధ్యాసకు తెలియదు. మా అమ్మ పాట పాడితే నా శ్వాస ప్రశాంతంగా నిద్రపోయేది, అప్పుడు నాకు ధ్యాస లేదు. నాకు ధ్యాస వచ్చిన తర్వాత నేను విన్నప్పుడు మా ఇంట్లో ఒక పాట ప్లే అయ్యేది. సి నారాయణ రెడ్డి గారు రాసిన పాట. సాయి జ్యోతిలో షిరిడి సాయి మహత్యం అని ఒక సినిమాలో ఒక పాట వచ్చేది. అయితే అప్పుడు ఆడియో క్యాసెట్స్లో పాటల్ని రికార్డ్ చేసుకొచ్చుకొని ప్లే చేసుకునేది నచ్చిన పాటల్ని. అట్లా మా నాన్న ఒకసారి ఏం చేసిందంటే దాంట్లో ఈ సాయిబాబా పాట ఒకవైపు, నక్సలైట్ పాటలన్నీ ఒక దిక్కే వేయించుకొచ్చిండు. ఆయన కాన్సెప్ట్ అది. బట్ అది ఏమైపోయిందంటే మిస్ అయిపోయి ఎట్లయింది చూడండి. అది వెలిగించినావు జ్యోతులు నీటితో, తొలగించినావు వ్యాధులు ఊదితో, నుడులకు అందవు స్మృతులకు అందవు, నుడులకు పొంగవు పాపాలు కడిగేసే పావన గంగవు, ఎంతెంత దయనీది ఓ సాయి, నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి. ఈ పాట వచ్చేది. ఈ పాట వచ్చినప్పుడు మా ఇంట్లో అంతా ఫస్ట్ రోజు ఆడియో క్యాసెట్ వేసినప్పుడు చాలా సైలెంట్గా ఉన్నారు. ఈ పాట వచ్చిన సేపు వింటారు, మా మీద పాలు వింటుంది నడుస్తుంది. దీని వెనకాలనే పాట వస్తుంది. పోతివిరో రామన్న పసిగుడ్డుల ఉసురు నగిలి, పోతివిరో రామన్న మా బిడ్డల ఉసురు నగిలి, పసిగుడ్డుల ఉసురు తగిలి, పోతివిరో పోతివిరో. మీరు చెప్పాలి గట్టిగా, పోతివిరో. గట్టిగా గింతే నానే సౌండ్ అద్దరిపోవాలి భూగోళం. పోతివిరో పోతివిరో. ఈ రామన్న రాగానే మా నాన్న వచ్చి టక్కన క్యాసెట్ తీసి పక్కకేసిండు. అయ్యి ఎందుకు ఎత్తాను నాన్న, పాట బాగుంది కదా, వింటా ఉంటే అందరు మంచి వింటున్నాం కదా, బాగున్నది కదా పాట అన్న. ఆ రోజు మా ఊర్లో పోలీసులు ఏదో చెకప్కి వచ్చిర్రు. అరే గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడ స్కూల్లో పోలీసులు పడుకున్నారు, ఈ పాట విన్నారంటే మనల్ని మొత్తం ఏడికాడికి పిండి పిప్పి ఎత్తారు, ఆ పాట అందుకే తీసిందా అన్నాడు. అప్పుడు నేను చాలా చిన్నపిల్లాన్ని, 12-13 ఏళ్ళు ఉంటాయి నాకు. ఆలోచించిన నేను, ఆ ఆలోచన ఏమైపోయింది అంటే ఎదిగి 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 ఆలోచన నాతో పాటు ఎదిగి నా లోపల పాటగా అవతారం ఎత్తింది. అది ఎట్లా అంటే సాయిబాబా పాట పాటే, రామన్న మీద మన గద్దరన్న వాడిన పాట పాటే. కానీ చూడండి పాటకి ఎంత ప్రభావం ఉందో. ఆ పాట వింటే మా నాన్న హాయి ఉన్నాడు, ఈ పాట వింటే భయపడ్డాడు. అంటే పాట లోపల నేను 2 రకాల విషయాల్ని నా చిన్నతనం నుంచే గ్రహించిన. ఒకటి అందరినీ సంతోషపెట్టే పాట, ఇంకొకటి సంతోషంగా లేని వాళ్ళ కోసం సమాజం మీద దాడి చేసే పాట. నేను దీంట్లో రెండింటిని ఎంచుకున్నా. ఆ రోజు మా ఇంట్లో ఈ 2 వైరుధ్యాలు ఉన్న పాటలు ఏ విధంగానైతే విన్నానో అట్లా నేను 2 ఎంచుకున్నా. ఏం రాసినా ఇందాక రవి అన్న చెప్పిండు, రాతి బొమ్మల్లో నా కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా, తెలిసుంటే చెట్టంత నా కడుకును తిరిగి తెచ్చివ్వగలవా నీ మహిమలు. ఇది మన మీద దాటికి దిగిన వాళ్ళకి, అణిచివేయాలని చూసిన వాళ్ళకి అందరికీ మాతృస్వామ్య ఉద్యమాన్ని తెచ్చి తిప్పి కొడితే తెలంగాణ తల్లి గర్భంలో పుట్టిన ప్రతి కొడుకు బిడ్డ ఈ భూమి స్వాతంత్ర్యం కోసం యుద్ధం చేసిండు. అది నేను లాలిత్యంతో కూడిన తిరుగుబాటు రాసిన. అది నేను విన్నా, మా నాన్న భయపడ్డా. అతను చైతన్యవంతుడు అయినప్పటికీ ఆ రోజు పరిస్థితులకు భయపడ్డా. మా నాన్న లోపల చైతన్యం అందిస్తుంది దీన్ని రాసిన. దాని తర్వాత అందరినీ సంతోష పెట్టగలిగే పాట కూడా రాయగలగాలి, ఒకవైపు మాత్రమే పాటలు రాయొద్దు అనేది నా సంకల్పం. అది నాతో పాటు పెరిగిన ఆశ. దాంట్లో భాగంగా ఏం చేసిన అంటే, ఈ మధ్య
లవ్ స్టోరీ అని ఒక సినిమా వచ్చింది. లవ్ స్టోరీ సినిమాలు చూస్తారా? అటువైపు కూడా ఒకసారి జర్నీ చేసినా ఏమైతే చూద్దాం, ఇటు బాణం అయితే దిగుతుందా దిగదా అని. గట్టిగా దిగింది. అది ఎక్కడ దిగింది? సౌత్ ఇండియన్ బెస్ట్ లిరిక్ రైటర్ అవార్డు 2022 దాకా దిగింది. ఆ అవార్డు తీసుకున్నాం. ఏం రాసిన అది? ఇది ఒక జనరేషన్ని, ఒక వర్గాన్ని సంతోషపెట్టే పాట. నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో, ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో, నా ఇంటి ముందు రోజు వేసే ముగ్గుని గుండె మీదనే వేసుకుందు, నూరేళ్ళు ఆ చోటు నాకే ఊరయ్యో. విన్నారా ఈ పాట? ఇది మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం రాసిన పాట. నాకు పాట ఎక్కడ పరిచయం అయిందని చెప్పినా, ఎవరికైనా పాట పరిచయం అయ్యే చోటు, పాట పరిచయం లేని ప్రాణి ఉండడు. పరిచయమైన పాట ఎక్కడైంది? అమ్మ దగ్గర పరిచయం అయింది. కాబట్టి మా అమ్మ గురించి కూడా చెప్పి ఈ మధ్యలోనే ఈ అమ్మలందరికీ బహుమతి ఇచ్చిన. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట, నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి, ఉగ్గును పట్టి ఊయలలు పే అమ్మలాలనా, ఊపిరి పోసే నూరేళ్ల నిండు దీవెనా. తెలుసా ఈ పాట? తెలిస్తే చప్పట్లు కొట్టు మరి గట్టిగా. మీరు కొట్టాల్సిందే, ఇట్లా కొడితే అసలే యాక్సెప్ట్ చేయను, గట్టిగా కొట్టాలి. థ్యాంక్ యూ అన్న. ఈ వేదిక మీద ప్రతి సంవత్సరం ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకొని దీంట్లో నాకు మాట్లాడే అవకాశాన్ని కల్పించి నన్ను పిలిచినందుకు మా రవి అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, కొట్టర కొట్టుం డప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ తిన్నోడా, నీ ఆట పాటకు పల్లె సీమలు ఊగిసలాడాలా, ఉద్యమము ధృతమయ్యేలా, కత్తిని మించిన కంఠాన్నెత్తి పాడర ఇవ్వాలా, మన వీరుల త్యాగాల జిల్లాలన్నీ గేరిల్లాలై దండుల సాగేలా, నువ్వే ముందర ఉండాలా, లొల్లికి ఢిల్లీ తల్లడిల్లాలా, సోనియా గాంధీ సొమ్మ జిల్లాల, చంద్రబాబుకు చెమట పట్టేలా, దోపిడి పాలన అంతమయ్యేలా, బల 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 కొట్టర కొట్టుం డప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ సిన్నోడా, నీ ఆట పాటకు పల్లె సీమలు ఊగిసలాడాలా, ఉద్యమము ధృతమయ్యేలా, ఊగిసలాడాలా, ఉద్యమము ధృతమయ్యేలా, ఊగిసలాడాలా, ఉద్యమము ధృతమయ్యేలా. మీ అందరికీ ఒక విజ్ఞప్తి, ఇట్లాంటి టైంలో నీకు ఇస్తే అందరు వెళ్ళిపోతారు సురేందర్ అని చెప్పిండు. నేను మిమ్మల్ని అందరినీ కూర్చోబెడతా అని చెప్పిన. దయచేసి ఎవ్వరు లేవద్దని విజ్ఞప్తి చేస్తున్నా మీ అందరికీ. మీరు లేచిపోయిన అనుకోండి, రవి అన్న నా మీద జీవితాంతం ఏదో పుస్తకంలో నేను మా మిట్టపల్లి వానికి మైక్ ఇస్తే అందరినీ పంపించినాడని ఏదో ఒక రాత నా గురించి, ఆ రాత నాకు ఏ పుస్తకంలో ఆ చోటు ఇవ్వకండి దయచేసి.